హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే మేము జిమ్కి వెళ్దామనేసి రెడీ అయిపోతున్నాం అనమాట. ఇది జిమ్ లోపల మా ఫ్రెండ్ జిమ్కి వెళ్తుంది. అదే జాగింగ్ చేసి వస్తుంటే చూడండి ఈ పిల్ల ఎంత క్యూట్గా ఉందో. దీని పేరు పిట్టు అంట. ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్దామని షాపింగ్కి వెళ్ళాం. అక్కడ చూడండి హిమాలయ వాటర్ బాటిల్ 350 రూపీస్ అంట, ఇది 200 రూపీస్ అంట. సర్లే అనేసి అక్కడ పెట్టేసి మోమోస్ తిందామని వచ్చాం. మోమోస్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి గైస్. చూడండి రెడ్ అండ్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేశారు వీళ్ళు. ఇది 50 రూపీస్కి ఇన్ని మోమోస్ అంటే మేలే అని చెప్పొచ్చు గైస్. టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు. అంటే 1 ప్లేట్ మేమైతే స్టాప్ చేయలేదు. ఆ తర్వాత తినేసి మేము ఈ కాఫీ షాప్కి వచ్చామన్నమాట. ఈ కాఫీ చూడండి గైస్, ఇది వచ్చి చాక్లెట్ ఉంది పైన. ఇది మొత్తం చాక్లెట్ పౌడర్ అనమాట. అంటే వాళ్ళు మిల్క్ని ఇంకా థిక్ చేసి దాంట్లో కాఫీ పెట్టి ఆ తర్వాత దాంట్లో చాక్లెట్ కూడా వేశారనమాట, లైక్ కోకో పౌడర్. టేస్ట్ చాలా బాగుంది. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. చూడండి మిక్స్ చేస్తుంటే ఇంకా థిక్గా అవుతుంది. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్గా ఉందో. అయితే మేము నార్మల్గా వచ్చాము, వాన పడుతుంది అనమాట ఇక్కడ. సో కాఫీ తాగుదామని వచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్. నేను చెప్తున్నాను మా ఫ్రెండ్కి ఏంటి ఇంత బాగుంది అనేసి. ఇది వచ్చి చాక్లెట్ కాఫీ అంట. 20 రూపీస్కి 25 రూపీస్కి చాక్లెట్ కాఫీ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు గాయస్. ఈ స్టోర్ ఎక్కడైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కాఫీలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి గాయస్. మేము నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఇక్కడైతే వాన పడుతుంది. సో మీకు కనిపించడం లేదు కానీ కెమెరాలో వాన అయితే పడుతుంది అనమాట. ఫస్ట్ వీళ్ళ మట్టి కప్పుని హాట్ వాటర్ లాంటి మిషన్తో వాష్ చేసి ఆ తర్వాత మిల్క్ని థిక్ చేసి దాంట్లో కాఫీ పెట్టి చాక్లెట్ వేశారు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కాఫీలో చాక్లెట్ వేసుకొని. టేస్ట్ చాలా బాగుంది. అంటే ఒక్కొక్క వాన పడుతూ అంత కూల్ వెదర్లో కాఫీ తాగుతుంటే అది ఇంకా టేస్ట్గా ఉందన్నమాట. నాకు అలా అనిపించింది. మిల్క్ నేను తాగాను అనమాట, కానీ ఈసారి తాగేశాను. ఆ తర్వాత మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పా కదా, అక్కడ ఓట్స్ తీసుకున్నాం. ఓట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. ఇక్కడ వాన పడుతుంది గైస్ బెంగళూరులో. సో అందుకనేసి కరెంట్ పోయింది. పోల్మాన్స్ చెట్లు అన్ని పడిపోవడం వల్ల ఇలా ఉందన్నమాట చీకటిగా మెయిన్ రోడ్ కూడా. అంతే, మరి వ్లాగ్. బై గాయ్.